నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. గురువారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం, బ్యాంకుల సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఆర్సీ కార్డుల మంజూరు, పశు కిసాన్, ఎస్హెచ్జి, ఎంసీపీ, పీఎం స్వనిధి, పీఎం ఈజీపీ, వీవర్స్ ముద్రా యోజన, పీఎం విశ్వకర్మ, సూర్యఘర్, విద్యా రుణాలు తదితర అంశాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ చొరవ నాగరాణి బ్యాంకర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమల్లో అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించడంలో చిన్న బ్యాంకుల కన్నా పెద్ద బ్యాంకులు వెనుకబడి ఉన్నాయని అన్నారు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు నిర్దేశించిన లక్ష్యాలను 100% సాధించడంపై రీజనల్ మేనేజర్ శ్రీదేవిని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. బ్యాంకులు లబ్ధిదారులకు అందించిన రుణాల ప్రగతిపై ప్రతి వారం నివేదికలు అందజేయాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. జిల్లాలో వ్యవసాయ, గృహ, విద్యా రుణాలపై బ్యాంక్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఉన్నత విద్యకు విద్యా రుణాలు అందజేయడంలో బ్యాంకులు దృష్టి పెట్టాలని, విద్యా రుణాలపై విద్యా సంస్థల తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని బ్యాంకర్లకు సూచించారు. పీఎం స్వనిధి పథకం కింద వ్యాపారులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ముందుకు రావాలని అన్నారు. వీవర్స్ ముద్రా రుణాల మంజూరులో బ్యాంకులు శ్రద్ధ చూపాలని అన్నారు. డ్వాక్రా రుణాల జాప్యం లేకుండా మంజూరు చేయాలని అన్నారు. పీఎం ఈజీపీ, పీఎం ఎఫ్ఎంఈ రుణాల మంజూరులో దరఖాస్తు వచ్చిన వెంటనే మంజూరు చేసి యూనిట్ల స్థాపనకు సహకరించాలని కోరారు. విశ్వకర్మ పథకం కింద రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే మంజూరు చేయాలని అన్నారు. పీఎం సూర్యఘర్ రుణాల మంజూరులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చొరవ నాగరాణి బ్యాంకులను ఆదేశించారు. భీమవరం శాసనసభ్యులు రాష్ట్ర పీఎస్సీ చైర్మన్ పులపతి రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు రుణాల మంజూరులో బ్యాంకులు శ్రద్ధ చూపడం లేదని అన్నారు. విద్యార్థుల ఉన్నత విద్యకు విద్యా రుణాలు అందజేస్తే వారు గొప్ప వ్యక్తులుగా తయారవుతారని అన్నారు. చిన్న వ్యాపారులకు సరళతరంగా రుణాలు అందజేస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయని అన్నారు. కోట్లాది రూపాయల రుణాల మంజూరుపై కన్నా చిరు వ్యాపారులకు రుణాలు అందజేయడంపై మానవతా దృక్పథంతో పరిశీలన చేయాలని అన్నారు. వచ్చే సమావేశం నాటికి ప్రభుత్వ పథకాలకు రుణాల మంజూరు మంచి ప్రగతి నివేదికతో హాజరు కావాలని అన్నారు. ఈ సందర్భంగా 2024-25 మెప్మా ఆవని వార్షిక సంచికను జిల్లా కలెక్టర్ చొరవ నాగరాణి, పులపతి రామాంజనేయులు ఆవిష్కరించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 2024-25 సంవత్సరాల అమలు జరుగుతున్న కార్యక్రమాలతో రూపొందించబడిన మెప్మా వార్షిక సంచిక ఆవని బుక్ ను జిల్లా కలెక్టర్ నాగరాణి, శాసనసభ్యులు, పీఎస్సీ చైర్మన్ పులపతి రామాంజనేయుల చేతుల మీదుగా గురువారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రారంభించారు. ఈ బుక్ లో 2024-25 సంవత్సరం నుండి మెప్మా ద్వారా అమలు కాబడిన అన్ని రకాల కార్యక్రమాలు పొందుపరిచారు. ఇందులో ప్రభుత్వం యొక్క సంకల్పం ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడంలో భాగంగా నిర్దిష్టమైన ప్రణాళికతో మెప్మా మహిళా శక్తి ద్వారా 100 రోజుల జీవనోపాధుల జాతర అనే కార్యక్రమం, స్ఫూర్తినిచ్చే వనితలకు ప్రేరణ, సఖీ ద్వారా ప్రోత్సాహం, మహిళల ఆర్థిక సాధికారకు మెప్మా బాసటగా 13,000 కోట్ల రుణాల మంజూరు, ర్యాపిడో సంస్థ స్వయం సహాయక సభ్యులకు అందించే సదుపాయాలు, హోమ్ ట్రయాంగిల్ ద్వారా కొత్త ట్రెండ్ సెట్ చేసిన మెప్మా, స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు, మహిళల ఆర్థిక సంతృప్తికి తృప్తి క్యాంటీన్స్, పర్యావరణ పరిరక్షణకు అమృతమిత్ర, డీజీ లక్ష్మి కార్యక్రమం, మహిళల శక్తితో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కోసం మెప్మా సంకల్పం, చరిత్ర సృష్టించిన యోగా దినోత్సవం, డిజిటల్ వాణిజ్యంలో మెప్మా మహిళల గిన్నిస్ వరల్డ్ రికార్డు, 3 ప్రపంచ రికార్డులతో మెప్మా సరికొత్త చరిత్ర, మెప్మా డిజిటల్ విప్లవానికి శ్రీకారం, వీధి వ్యాపారులకు డిజిటల్ భరోసా, వెండర్ కనెక్ట్ యాప్, మెప్మా మహిళల దక్షత సాధించిన నలం 2.0 సంఘ ఉత్సవ్ లాంటి అసంఘటిత ప్రభుత్వం తీసుకున్న ఒక చారిత్రక నిర్ణయాన్ని, అసంఘటిత శ్రామికునికి ఆత్మగౌరవం, ఆర్థిక భద్రత, దేశంలో 42% సిఏజీ గ్రూపుల ఏర్పాటుతో మెప్మా ముందంజటి కార్యక్రమాలు ఈ ఆవని పుస్తకంలో మెప్మా ద్వారా సాధించిన విజయాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. ఈ పుస్తకాల త్వరలో జిల్లాధికారులు, మున్సిపల్ కమిషనర్లకు, మెప్మా సిబ్బందికి, ఆర్పీలకు, ఓబీసీలకు అందజేస్తామని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ హెప్సిబా తెలిపారు. కార్యక్రమంలో మెప్మా జిల్లా లైవ్లీహుడ్ స్పెషలిస్ట్ నానిబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్, ఇతర జిల్లా అధికారులు, బ్యాంక్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. జిల్లాలో ఓటర్గా నమోదు చేసుకున్న వారికి గత 4 నెలలుగా 7,432 ఎపిక్ కార్డులను పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ చొరవ నాగరాణి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ వరిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చొరవ నాగరాణి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చొరవ నాగరాణి మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నూతన నిబంధనల ప్రకారం ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కు గరిష్టంగా 1,200 ఓటర్లను మాత్రమే కేటాయించవలసి ఉందని, గతంలో గరిష్టంగా 1,500 ఓటర్ల వరకు కేటాయించవలసి ఉండేదని అన్నారు.
ఈ నిబంధనలు పరిగణలోకి తీసుకుని జిల్లాలో ప్రస్తుతం ఉన్న 1461 పోలింగ్ స్టేషన్లకు అదనంగా 123 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు అర్హత కలిగిన యువతను ఓటరుగా నమోదుకు ప్రోత్సహించాలని అన్నారు. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్లో ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, ఎన్నికల సెక్షన్ డిప్యూటీ తహసీల్దార్ మర్రావు సన్యాసిరావు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి మరపట్ల శ్యాంబాబు, జేఎస్పీ ప్రతినిధి జె శివ, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ధర్మారావు, బీఎస్పీ ప్రతినిధి మురాల రత్నరాజు పాల్గొన్నారు. జిల్లాలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ సంస్థ పరిధిలో పనిచేస్తున్న 70 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు 10వ తరగతి ఉత్తీర్ణత చెందిన 59 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేస్తూ వీరి గౌరవ వేతనం 7,000 నుండి 11,500కు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి డి శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కార్యకర్తల సహాయకుల నియామక కమిటీ చైర్పర్సన్ చంద్రవాడ నాగరాణి ఉత్తర్వును అనుసరించి 10వ తరగతి ఉత్తీర్ణులైన 59 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేస్తూ నెలకు 11,500 చొప్పున గౌరవ వేతనం మంజూరు చేయడం జరిగిందని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఆ ప్రకటనలో తెలిపారు. కార్తీక మాసం అమావాస్య సందర్భంగా అత్తిలి రామన్నపేటలో రాహుగ్రహ అధిష్టాన దేవత అయిన ఐశ్వర్య దుర్గాదేవికి అభిషేకం, కుంకుమ పూజ, పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలర్చకులు చేబోలు రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో అర్చనలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన 2020 మోడల్ స్కోడా ఆటో వర్క్స్ వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్లూ మెటాలిక్ కలర్ పెట్రోల్ కారును డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొవిజన్ ఎక్సైజ్ వారి ఉత్తర్వుల మేరకు ఈ నెల 25న ఉదయం 11 గంటలకు తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి సమక్షంలో బహిరంగ వేలం నిర్వహిస్తారని తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. మరిన్ని వివరాలకు తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారి 9490874538 నెంబర్ను సంప్రదించాలని కోరారు. ఎవరైతే 4 లక్షల పైన అధిక ధరకు పాడుతారో వారికి వాహనాన్ని కేటాయిస్తారని, పాడిన మొత్తంతో పాటు దానిపై 18% జీఎస్టీ కూడా అదే రోజు వెంటనే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. తణుకు పాతూరులో ఉన్న పార్వతీ సమేత కపర్దేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం అమావాస్య పర్వదినం సందర్భంగా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, రుద్ర హోమం, జ్యోతిలింగార్చనను ఆలోచకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మనసున కార్యం ఇవన్నీ భవిష్యత్తు జరుగుమానకము Cara,
గురువారం తాడేపల్లి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన పెంటపాడు మండలంలోని 12 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నేటి రాజకీయాల్లో చిన్నపాటి చెక్కుల పంపకాల్లో సైతం భూతద్దంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి స్వార్థంగా మసులుతున్న రాజకీయ నాయకులకు భిన్నంగా బొలిశెట్టి శ్రీనివాస్ క్రింది స్థాయి నాయకులచే చెక్కులు పంపిణీ చేయించడం ఆయన ఉదార హృదయాన్ని చాటి చెప్తుందని అన్నారు. కార్యక్రమంలో పెంటపాడు జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లా బాబీ, వీర మహిళ డివిజనల్ కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, కట్టుబోయిన కృష్ణప్రసాద్, పసల కొండ, దాసరి శ్రీనివాస్, కొవ్వూరు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి నియోజకవర్గం పెంటపాడు మండలం రాచల్లో రహదారిపై మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ విషయం ఎమ్మెల్యే బొలిశెట్టికి తెలియడంతో హుటాహుటిన రాచల గ్రామం చెందిన కూటమి నేతలను తక్షణమే ప్రమాదం బారిన పడిన సుబ్బారావు అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి ఆదేశాలతో తీవ్ర గాయాలైన సుబ్బారావుకు జనసేన, టీడీపీ కూటమి నేతలు వెంటనే అతనికి సపర్యలు చేసి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి గాయాల పాలైన వ్యక్తిని ఎమ్మెల్యే బొలిశెట్టి తరలించడంపై స్థానిక ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రతి శాఖ పనితీరును రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతోందని, శాఖల వారీగా గ్రేడింగ్లో ర్యాంకు పెంచుకోవడంపై దృష్టి సారించాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. కలెక్టరేట్లో గురువారం సాయంత్రం ప్రభుత్వ శాఖల పనితీరు, సేవల నాణ్యత, లక్ష్యాల సాధన, ప్రజా సౌకర్యాల అభివృద్ధి వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గ్రామీణ నీటి సరఫరా, వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ వంటి శాఖల ప్రాధాన్యత అంశాలను పరిశీలిస్తూ అన్ని శాఖలు మెరుగైన గ్రేడ్ సాధించే విధంగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న అన్ని సేవల్లో పారదర్శకత, వేగం, నాణ్యత పెరగాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. డ్యూటీలో ఉండగా బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై చనిపోయిన ఏలూరు నగరపాలక సంస్థ జేసీపీ డ్రైవర్ చందక రమేష్ కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం వెంటనే అందజేస్తామని, రాష్ట్రంలో ఇతర మున్సిపాలిటీలు అదనంగా నష్టపరిహారం ఇచ్చినట్లయితే దానికి అనుగుణంగా ఏలూరులో కూడా చెల్లిస్తామని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య హామీ ఇచ్చారు. బుధవారం విద్యుత్ షాక్ గురై డ్యూటీలో ఉండగా మరణించిన జేసీబీ డ్రైవర్ చందక రమేష్ భౌతికాయాన్ని ఆయన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ సభ్యులను అన్ని విధాలు ఆదుకుంటామని, రమేష్ భార్యకు ఆప్కాస్ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తానని, ఇల్లు ఇప్పిస్తామని, పిల్లల చదువు బాధ్యత చూస్తానని హామీ ఇచ్చారు. ఈనాటి బంగారు మాట. ప్రశాంతమైన మనసుతో ఉండేవారికి ఏ పని అయోమయంగా అనిపించదు. ఎఫ్టీ కేలాస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.